జై శ్రీరామ్. మార్చి 3వ తేదీ మంగళవారం 2026వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ యొక్క చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం పట్టు సమయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. పట్టు మధ్యాహ్నం 3:20 నుంచి విడుపు సాయంత్రం 6:47 వరకు కూడా ఈ యొక్క గ్రహణం పట్టు ఉంటుందన్నమాట. అయితే మరి భోజనాలు ఎప్పుడు చేయాలండి అనేసి చాలామంది ప్రశ్న. భోజనాలు ఎప్పుడు ఉదయం 10 గంటలలోపు చేసేయాలి. అలాగే పేషెంట్లు అటువంటి వారు అందరికీ కూడా ఒకటే మనవి, ఎందుకంటే వారు ఉండలేరు పేషెంట్లు. అటువంటి వారు 11 గంటలలోపు, మ్యాక్సిమం 11 గంటలలోపు భోజన కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి. అలాగే కొంతమందికి షుగర్లు ఉంటాయి. అటువంటి వారందరూ కూడా ఏవైనా మరి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే, అదే పిల్లలకైతే పిల్లలు తప్పకుండా వారికి గంటకి పాలు పట్టవలసి వస్తుంది, చంటి పిల్లలు అయితే. అటువంటి పిల్లలకి మినహాయింపు, అది పిల్లలు భగవంతుడితో సమానం కాబట్టి పిల్లలకైతే ఎటువంటి పట్లు మనం పట్టనవసరం లేదు, ఎందుకంటే అదంతా భగవంతుడితో సమానం కాబట్టి. ఏ నక్షత్రం వారు ఏ నక్షత్రంలో పడుతుందంటే ఎక్కువగా పుబ్బా నక్షత్రం వారికి పట్టు ఎక్కువగా ఉంటుంది. సింహరాశి పుబ్బా నక్షత్రంలో పడుతుంది కాబట్టి ఆ రోజే హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం రెండూ కూడా కలిశాయి. గర్భిణీ స్త్రీలు అయితే జాగ్రత్తగా ఆలోచించండి. గర్భిణీ స్త్రీలు చాలా ప్రధానమైనటువంటిది. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్త వహించాలి. మన భారతదేశంలో ఉంది కనుక గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో నెలైనా సరే, 3వ నెలైనా, 5వ నెలైనా, 6వ నెలైనా, ఎప్పుడైనా సరే గర్భిణీ స్త్రీలు నిటారుగా అలాగా మంచం మీద పడుకునే ఉండాలి. అలాగే వారికి దురదొచ్చినా గోక్కోవడం అటువంటివి చేయరాదు. మరి పరిస్థితి ఏంటంటే తన భర్త కానీ లేదా ఎవరైనా స్త్రీలు కానీ ఆ గర్భిణీ స్త్రీ పక్కన ఉండాలి. అయితే ఎవరెవరు ఏ రాసుల వారు ఈ యొక్క గ్రహణానికి ఫలితాలు ఏ రకంగా ఉంటాయంటే సింహం, కన్యా, మకరం, కుంభం అధమ ఫలితంగా ఉంటాయి. అలాగే ధనస్సు, కుంభం, మేషం, కర్కాటకం మధ్యమ ఫలితాలని ఇస్తాయి. అధమ ఫలితం, మధ్యమ ఫలితం ఈ రెండిటికి కూడా దోషప్రదాలు ఉన్నాయి. అలాగే ఉత్తమ ఫలితాలు ఏ రాశులంటే తులారాశి, వృశ్చిక రాశి, మీన రాశి, మిథున రాశి. ఉత్తమ ఫలితాలు ఉన్నాయి కదా అనేసి నేను ఎటువంటి గ్రహణాన్నైనా చూడొచ్చు అంటే చూడండి, కానీ ప్రతి ఒక్కరు కూడా స్నానం చేయాలి, పట్టు స్నానం చేయాలి. ఆ యొక్క గ్రహణ సమయంలో జపం చేయాలి. మన ఇష్ట దైవారాధన నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. లేదా ఏదో శివ పంచాక్షరి ఓం నమః శివాయ అనే పంచాక్షరి లేదా ఒక గాయత్రి మంత్రం ఇటువంటివన్నీ కూడా చెయ్యాలి. అయితే పరిహారాలు ఏమిటి అనేసి అంటే దర్భలు ఇప్పుడు ఉన్న ప్రస్తుత రోజుల్లో నూతులు ఎక్కడా లేవు, అన్నీ బోర్లే. కాబట్టి దర్భలు ట్యాంకుల్లోని వాటర్ ట్యాంకుల్లో తప్పకుండా దర్భ చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి ఆ దర్భలు ముక్కలు కట్ చేసుకొని జాగ్రత్తగా నీటిలో వేసుకోవాలి. అలాగే ఆవకాయలు, ఊరగాయలు, నిలవపచ్చలు ఉంటాయి, వాటి పరిస్థితి ఏంటంటే దర్భలు శుభ్రంగా తెచ్చి కడిగి కొంచెం కోసి ముక్కలుగా చేసి వాటిని ఈ ఆవకాయ జాడీల్లో, వాటర్ ట్యాంకుల్లో మనం తాగినటువంటి నీళ్లు ఎక్కువగా ఉంటాయి, ఒక అండాతో ఉంటాయి, అవన్నీ ఉపయోగం కనుక అందులో దర్భలేస్తే అవి పవిత్రంగా ఉంటాయన్నమాట ఆ నీళ్లు. అవి నూతులు ఉన్న వారికి నూతుల్లో కూడా దర్భలు వేసుకోవచ్చు. ఈ రకంగా పరిహారం చేయాలి. అయితే ఈ రాశుల వారు ఎవరెవరు దానాలు చేయాలంటే పుబ్బా నక్షత్రం, సింహరాశి వారు తప్పకుండా దానం చేయాలండి. ఏం చేయాలి? ఉలవలు, కేతుగ్రస్తం కనుక ఉలవలు కేజీ, బియ్యం కేజీ, అలాగే వెండి సర్పం, వెండి చంద్రుడి యొక్క ప్రతిబింబం, తెల్ల వస్త్రంలో నెయ్యి ఒకటి, ఒక 1/4 కేజీయో 1/2 కేజీయో ఎంతో ఆవు నెయ్యి తప్పకుండా అది కూడా కొనేసి ఇవన్నీ కూడా దానంగా ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఎప్పుడు చేయాలి? ఈ యొక్క దానం గ్రహణం విడిచిన తర్వాత, మన స్నానం అయిపోయిన తర్వాత బ్రాహ్మణులకి చేయాలి. అయితే ఆలయాలు ఉన్నవారికి ఎలాగండి అనేసి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలయాలు ఉన్నటువంటి వారు ఉదయాన్నే లేచి ఆలయ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకొని నైవేద్యాలు అయిపోయిన తర్వాత ఆలయాలు మూసివేయాలి. ఎప్పుడు కూడా ఉదయాన్నే అంటే ఒక 9 గంటలలోపు 8 గంటలలోపు ఆలయాలన్నీ కూడా మూసివేయాలి. అయితే ఎప్పుడైనా సరే గ్రహణం విడిచిన తర్వాత మాత్రమే శుద్ధి కార్యక్రమాలు చేసుకొని ఆలయాన్ని శుద్ధి కార్యక్రమం చేసుకోవాలి. ఈ రకంగా ఆలయాలకు కూడా
ఈ రకంగా శుద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. ఇలాగే దానాలు ఆ రోజు రాత్రి అయిపోతుంది, 7 అయిపోతుంది కదండి, మరి పంతులు ఎవరు ఉండరు కదా ఆ టైంలో ఏమిటి పరిస్థితి అంటే మర్నాడు ఉదయాన్న మిగతా వారు ప్రతి ఒక్క రాసుల వారు కూడా దానం ఇవ్వాల్సిందే. ఇస్తే ఆ గ్రహణం యొక్క ప్రభావం మన మీద చూపదన్నమాట, మంచి ప్రభావాన్ని మనకి కలిగిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్నాడు ఉదయమైనా సరే దానం చేయాలి. ఈ రకంగా చేసినందువల్ల ఆ గ్రహణం యొక్క ప్రభావం ఎవరి మీద ఉండదు, తక్కువ ప్రభావం, మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పకుండా జాగ్రత్త మాత్రం వహించాలమ్మా, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అలాగే ఈ యొక్క వీడియో మీద ఏవైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించవచ్చును. అలాగే ఎవరైనా ఏవైనా సందేహాలు ఉంటే గ్రహణ సమయంలో గ్రహణ విషయంలో నా కామెంట్ రూపంలో తెలియపరచగలరు. నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.